మహాగణపతిం మనసా స్మరామి అంటే గణపతిని మనసు నిండుగా స్మరించడం. మీరు అనుకున్నది జరుగుతుందని అర్థం. తొలి పూజలు అందుకునే గణపతి ప్రతి భారతీయుడికి ఇంటి దైవం అయ్యాడు. ఏటా వినాయక చవితికి ఒక విశిష్టత ఏర్పడడానికి కూడా అదే కారణం. వినాయక ఉత్సవాలకు ఆదరణ పెరుగుతుందే తప్ప ఇసుమంతైనా తగ్గకపోవడం భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల దేశ ప్రజల్లో గౌరవానికి నిదర్శనం. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి గణేష ఉత్సవాలకు విడదీయరాని అనుబంధం ఉంది. జై జై గణేశ, జై బోలో గణేశ అంటూ జాతి యావత్ సంబరాల్లో మునిగిపోయింది. 11 రోజులు పూజలందుకున్న తర్వాత ఆ సుందర రూపుడు నిమజ్జనానికి తరలి వెళ్తాడు. ఉత్తరాదిన ఆ ప్రక్రియను విసర్జన్ అని పిలుస్తారు. వినాయక ఉత్సవాలు జరిగినన్ని రోజులు మాత్రం జనంలో అమితమైన ఆనందం, ఉద్వేగం కనిపిస్తుంది. పండుగను ఆస్వాదించాలన్న తలంపుతోనే గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారు. అందులో ఒక తత్వం కూడా ఉంది. భూమి నుంచి ఏదో స్వీకరించి దాన్ని మళ్లీ భూమికి ఇవ్వడమనేది అక్కడి ప్రత్యేకత. నది, జల వనరుల నుంచి సేకరించిన మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేయాలి. అక్కడే నిమజ్జనం చేయడం ద్వారా మట్టిని మళ్లీ మట్టిలోనే కలపడమనే ప్రక్రియను పూర్తి చేయాలి. అందుకే ఇప్పుడు మట్టి గణపతే మహాగణపతి అని నినదిస్తున్నారు. ప్రతి ఇంటికి అతిథులు వస్తారు. ఏడాదికి ఒకసారి గణేశుడు వస్తారని ప్రజల విశ్వాసం. భగవంతుడికి భక్తుడికి ఒక భావోద్వేగ బంధాన్ని సృష్టించిన ఘనత కూడా గణేష్ ఉత్సవాలకే చెందుతుంది. స్వతంత్రానికి ముందు మహారాష్ట్రలో ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు తర్వాత విశ్వవ్యాపితమయ్యాయి. దక్షిణాదిన హైదరాబాద్ నగరానికి గణేష్ ఉత్సవాలు పేరు తెచ్చాయి, వన్నె తెచ్చాయి. నదికి వెళ్లి మట్టితో ఒక విగ్రహాన్ని సృష్టించి 5, 7 లేదా 11 రోజుల తర్వాత దానిని తిరిగి నదికి తీసుకురావడం ఒక ఆనవాయితీ. భగవంతుడితో ఉన్న ఆ బంధాన్ని ఒక పండుగలా మార్చేసిన ఘనత కూడా మానవుడిదే అని చెప్పాలి. గణేశ ఉత్సవాలు జరిగిన ప్రతిరోజు పండుగేనని చెప్పాలి. ప్రతిరోజు 2 పూటల గణేశ బప్ప పూజలందుకుంటాడు. ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు జనం పోటీ పడతారు. నైవేద్యాలు సమర్పించి ప్రసాదాలు పంచేందుకు పోటీ ఉంటుంది. వివిధ రూపాల్లో గణేశ ప్రతిమలు కనువిందు చేస్తాయి. నిమజ్జనం నాటికి తమలోని భావోద్వేగాన్ని అణిచివేసుకుని సాగునంపుతారు. వెళ్లి రావయ్యా, మళ్లీ రావయ్యా అని వేడుకుంటారు. అదో జనన మరణ తత్వం. అదే ఇండియన్ ఫిలాసఫీ. దేశమంతా ఒకెత్తు, హైదరాబాద్ గణేశ ఉత్సవాలు మరో ఎత్తు. హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? ఎన్ని విగ్రహాలు పెట్టారు? ఖైరతాబాద్ లో గణేష్ విగ్రహం ఎంత ఎత్తు ఉందని దేశమంతా చర్చ జరుగుతుంది. ఖైరతాబాద్ గణేశుడికి అర్ధ శతాబ్ది పైగా చరిత్ర ఉంది. 1954లో 5 అడుగుల విగ్రహంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 1 అడుగు చొప్పున విగ్రహం ఎత్తును పెంచుతూ వచ్చారు. 2014లో గణేష్ విగ్రహం 60 అడుగుల ఎత్తుకు చేరుకుంది. భద్రతా కారణాల వల్ల తర్వాత ఎత్తును తగ్గించారు. ప్రస్తుతం 71వ సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈసారి 69 అడుగుల విగ్రహం పెట్టారు. ఇప్పుడు ఖైరతాబాద్ గణపతికి విశ్వశాంతి మహాగణపతిగా పేరు పెట్టారు.
ప్రతి ఏడాది విగ్రహం కోసం ప్రత్యేక కళాకారులు, ఇంజనీర్లు, శిల్పులు కలిసి 3 నెలల పాటు శ్రమిస్తారు. దాదాపు 50 నుంచి 60 టన్నుల మట్టి, 20 టన్నుల ఐరన్ రాడ్లు ఉపయోగించి ప్రతిష్ఠిస్తారు. ఖైరతాబాద్ గణపతి హైదరాబాదీల జీవితంలో ఒక భాగం. మహాగణపతిని దర్శించుకోకుండా, మొక్కుకోకుండా భాగ్యనగరం జనం ఉండలేదు. మహాగణపతి విగ్రహం ఈ ఏడాది ఎలా ఉంటుంది, ఎన్ని అడుగులు విగ్రహం పెడతారు లాంటి చర్చలు వినాయక చవితికి 2-3 నెలల ముందు నుంచే ప్రారంభమవుతాయి. ఒక ఏడాది మిస్ అయిన వాళ్ళు మరుసటి సంవత్సరం 2-3 సార్లు ఖైరతాబాద్ గణపతి దర్శనం చేసుకుంటారు. గణపతి శోభయాత్రను చూసేందుకు లక్షలాదిగా తరలి వస్తారు. ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వరకు రోడ్డంతా కిక్కిరిసిపోతుంది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. గణేశ నవరాత్రులు జరిగినన్ని రోజులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఉత్సవాల 5వ రోజైన ఆదివారం 5 లక్షల మందికి పైగా మహాగణపతి దర్శనం చేసుకున్నారు. ఆ రోజు దర్శనానికి 4 గంటలకు పైగా టైం పట్టిందంటే అది ఖైరతాబాద్ గణేశుడి పట్ల హైదరాబాదీల భక్తి భావానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఆ రోజు దర్శనానికి వచ్చిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. అందరూ స్వదేశీ వస్తువులనే వాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ గణేశుడిని అక్కడి ఎమ్మెల్యే దానం నాగేందర్, మంచు మనోజ్ సహా పలువురు సినీ నటులు దర్శించుకున్నారు. విశ్వశాంతి ఉద్యమానికి ఖైరతాబాద్ గణేశుడు నిదర్శనమని జనం అంటున్నారు. మీ అందరికీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వడం ఇది మా అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. వచ్చినటువంటి భక్తులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే క్షమించాలని కోరుకుంటూ ప్రతి భక్తుడు ప్రసాదాలు తీసుకోవాలి, భగవంతుడు ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ భగవంతుడు తప్పకుండా మీ అన్ని కుటుంబాలే ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందితో నా మనవి, స్త్రీలకు ఎక్కువ అవకాశం ఇచ్చి దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించండి. హైదరాబాద్ నగరంలో ఏర్పడి ఉండడం వల్ల విశ్వశాంతి ఉద్యమం ఏ విధంగా అవుతుందో విశ్వశాంతి యొక్క వినాయకుడు కూడా ఖైరతాబాద్ లో వెళ్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక ప్రత్యేక భక్తి. ప్రపంచంలో వినాయకుడు యొక్క విఘ్నాలు, వినాయకుడితో ఉన్నటువంటి అనుబంధం, వినాయకుడితో ఉన్నటువంటి భక్తి. ఎందుకంటే చిన్నపిల్లలందరూ కూడా వినాయకుడితో ఆయన ప్రేమతో ఉంటారు. అదే భక్తులు విఘ్నాలు పోవాలి, విశ్వానికి మంచి జరగాలి, మంచి సిద్ధి బుద్ధి వినాయకుడి ద్వారా ఉండడం వల్ల దేశంలో వినాయక చవితి యొక్క ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. నిత్యం విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణపతి ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. ఈ నెల 7న నిమజ్జనం నిర్వహించాల్సి ఉండగా
ఆ రోజున చంద్రగ్రహణం ఉండడంతో ముందు రోజైన 6వ తేదీ శనివారమే నిమజ్జనం నిర్వహించాలని భాగ్యనగరం గణేశ ఉత్సవ సమితి నిర్ణయించింది. అందుకు ప్రభుత్వము, పోలీసు శాఖ ఆమోదం తెలిపాయి. గురువారం రాత్రికి ఖైరతాబాద్ గణేశుడి దర్శనాలు నిలిపేసి శుక్రవారం రోజున నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తారు. 69 అడుగుల గణేశుడు విగ్రహంతో పాటు ఇతర విగ్రహాలను వాహనాలు ఎక్కించే ప్రక్రియ పూర్తి చేస్తారు. గణేశుని శోభాయాత్ర శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై టెలిఫోన్ భవన్, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ గుండా 2.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హుసేన్ సాగర్ సరస్సు వద్దకు చేరుకుంటుంది. ఈ శోభాయాత్రలో 69 అడుగుల గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ప్రత్యేక సూపర్ క్రెయిన్ నెంబర్ 4ను ఉపయోగిస్తారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకి విగ్రహం సరస్సు వద్దకు చేరుకుంటుందని, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఏదైతే టస్కర్ బండ్లు వచ్చాయి, మరి టస్కర్ బండ్లు వినాయకుడిని మరి రేపు మరి వినాయకుడు రాత్రి 12 గంటలకు ఇట్లా లేవటం జరుగుతుంది. మరి వినాయకుని లేవటిన తర్వాత టస్కర్ బండ్లో కూర్చున్న తర్వాత రాడర్లు వెల్డింగ్ చేసి మరి కూర్చున్న తర్వాత మరి ముందు ఒక టస్కర్ బండి మీద విగ్రహాలను తీసుకోవడం జరుగుతుంది. వాసవి కన్యాక పరమేశ్వరి, రెండోది పూరి జగన్నాథం, మూడోది లక్ష్మీ సమేత ఐగరా స్వామి, 4 గజ్జలమ్మ విగ్రహాలను ముందు తీసుకెళ్తాం టస్కర్ బండ్ల మీద. తర్వాత వినాయకుని మరి వెల్డర్ 4 రాడ్లతో వెల్డింగ్ చేసిన తర్వాత శోభయాత్ర ఇక్కడ నుంచి కదులుతుంది. 6 గంటలకు మరి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మినిస్టర్ వచ్చి పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు మరి వారి పూజ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ శోభయాత్ర కదులుతుంది. లక్షల మంది వస్తారు భక్తులు, మరి ఇక్కడ పాల్గొంటారు. మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, మరి మాస్కులు ధరించాలి. మరి అడుగు ఆ సుందర రూపుడిని సంతోషంగా సాగనంపేందుకు హైదరాబాద్ జనం రెడీ అవుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల జనం సైతం వేల సంఖ్యలో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను తిలకించేందుకు తరలి వస్తున్నారు.